పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నావా నువ్వు? అవును. ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డిన పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని, పాకిస్తాన్ వాడు మాధవి గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరం నడి ఒడ్డున పాకిస్తాన్ వాడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెడితే తప్పులేదు, కానీ మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే తప్పని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీరు మాట్లాడారు కూడా ఇంతకు ముందు. అవునమ్మా, తప్పు లేదా ఏంటి అసలు? వాడు ఈ వాడిని కానీ ఎవరిని ఇటు తమిళనాడు పార్టీలను తీసుకొచ్చి ఎల్టీటీలకు సహాయం చేస్తూ ఎల్టీటీ ఉద్దేశాలు పెట్టుకొని ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న పార్టీ అది రెండు ఓటర్ ఐడీలు పెట్టుకొని పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు. అదే విధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి పాకిస్తానీలను తెచ్చుకోవడము, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడము, వాళ్ళు వచ్చి తెలంగాణ ఆడపుత్తులను హింసించడం. మీకు ఇంతకీ తెలుసా? ఆ అమ్మాయి కీర్తి ఎస్సీ అమ్మాయి. మరి దీనికోసం గొడవ పడడా ఈ వ్యక్తి? ఏమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్సీ అమ్మాయి కనిపించలేదా వీడి కంటికి? అనవసరంగా కాపురం నాశనం చేశాడు కదా వాడు ఆ పిల్లని, మత మార్పిడి చేశాడు కదా ఆ పిల్లని, హింస పెట్టి మళ్ళీ ఇంకో పిల్లని ప్రేమిస్తున్నాడు కదా వాడు. సో మాధవీలత గారు ఒక మాట, ఇక్కడ మీరు మొన్న రోహింగ్యాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ పాకిస్తాన్ వ్యక్తి గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో దాన్ని ఇన్సిడెంట్ కంపేర్ చేశారు. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఎస్సీ అమ్మాయి విదేశం నుంచి వచ్చిన పాకిస్తానీ చేతులలో హింసపడుతోంది. ఏనయ్యా, అర్థమైందా మీకు? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు మన ఉద్యోగం తినేస్తున్నాడు, దొంగ మూట వేడీలు వేసుకుంటున్నాడు, ఎక్కడ ఏ అవాంతరమైన సంఘటనలు చేస్తాడో, ఏ బాంబులు పెడతాడో, ఏం చేస్తాడో మనకు తెలియదు. సోషల్ సెక్యూరిటీ వైపు పడితే మనకి ఏం నష్టమో మనకు తెలియదు. ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు, బ్యాంకు లోన్లు తీసుకొని ఎగరగొడతారు. తెలంగాణ బీద ప్రజలు మాత్రం కాస్త లోన్లు పెట్టుకుంటే మాత్రం రాదు వీళ్ళకి. వీళ్ళ వల్ల పాత బస్తీ నిండా బైకులు కొనుక్కోవడము, ఆ బైకులు లోన్లు తీర్చుకోవడము, ఈ తీర్చకుండా ఉండడం, ఇళ్లలో పెట్టుకోవడం లాంటి పనులు చేస్తారు ఎంఐఎం కాంగ్రెస్ తో కలిసి వీళ్ళు. అసలు తెలంగాణ ప్రజలు పాత బస్తీ పురాణ బస్తీలో ఎన్ని హింసలు పడుతున్నారు తెలుసా? కనీసం ఈరోజు వినాయకుడి విగ్రహం అమ్ముకోవడానికి లేదండి, మట్టి విగ్రహం. కుమ్మరి వాళ్ళకి, తెలంగాణ కుమ్మరి వాడికి రోజు మట్టి విగ్రహము వినాయకుడికి వినాయక చవితికి అమ్ముకోవడానికి లేదు. మరి దీని గురించి ఎవరు మాట్లాడరా? తెలంగాణ ప్రజల అన్యాయం గురించి తమిళనాడు పార్టీని తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తున్నారా? అది కూడా ఎల్టీటీకి సపోర్ట్ చేసే పార్టీని పోషిస్తున్నారా? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు ఎస్సీ పిల్లకి అన్యాయం చేస్తే పోషిస్తున్నారా? దీనికి ఉద్యమాలు జరగవా? సో ఒకటి మాధవలత గారు, ఇక్కడ మనం తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తిని వదిలేద్దాం, బట్ దెర్ ఆర్ అదర్స్ ఆల్సో హూ ఆర్ సపోర్టింగ్. అంటే కమ్యూనిస్ట్తో సంబంధం లేకుండా, లేకపోతే ఎటువంటి పార్టీ అఫిలియేషన్ లేకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ బిజినెస్ దెబ్బతింటున్న వాళ్ళు కొద్దిమంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. సో ఎటువంటి మోటివ్స్ లేకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా బిజినెస్ దెబ్బతిన్నాయి, వీళ్ళ వల్ల దెబ్బతింటున్నాయి అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అయ్యా, అన్నిటికన్నా ముందు చెప్పాలంటే వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని ఉద్రేకపరుస్తారో ఆ ఉద్రేకపరిచేయడానికి వీళ్ళ అమాయకమైన మనసుతోటి వీళ్ళు మోసపోతారు. ఈ రోజు ఒక చిన్న దుకాణాలు, కిరాణా దుకాణాలు పెట్టుకునే మార్వాడి వాళ్ళని, లేదా బంగారం షాప్ పెట్టుకునే వాళ్ళ గురించి మన సమస్య. మరి మనము పెద్ద పెద్ద కార్పొరేట్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, వాటి గురించి ఏం మాట్లాడదాము? ఇప్పుడు వాల్మార్ట్ వచ్చింది, ఇక్కడ ఏం మాట్లాడదాము? మెట్రో ఉంది, ఇక్కడ ఏం మాట్లాడదాము? ఒక మెట్రో ఎంత మంది పొట్టగొట్టగలదు? దుకాణాలు. ఒక చిన్న మార్వాడి కిరాణా కొట్టు పక్కన మన తెలంగాణ మార్వాడి కొట్టు పెట్టుకోవచ్చు ఏమయ్యా? కానీ మరి మీరు భారీ ఎత్తున వీళ్ళు, ఇది మన బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ భారీ ఎత్తున ఫారిన్ కంపెనీస్ పిలుచుకున్నారు కదండి ఇక్కడికి. పెద్ద పెద్ద స్టోర్లు వాళ్ళతో ఐకియా ఓపెన్ చేశారు. అంతెందుకండి, చలో ఐకియా గురించి మాట్లాడదాం. ఐకియా తెచ్చుకున్నారు మీరు. మరి నేను ఇక్కడ నా తెలంగాణ వడ్రంగి వాడు నాశనం అయిపోయాడంటే ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? ఏమండి ఆన్సర్ దీనికి? ఇదే వడ్రంగి వాళ్ళతోటి నువ్వు లోన్లు ఇచ్చి ఒక ఐక్య నువ్వేందుకు మొదలు పెట్టించలేదో నువ్వు ప్రశ్నిస్తా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ని లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ని. చాలా ఏదో ముందు వాటిని ఊహించమని చెప్పండి చూద్దాం.
సో ఎట్లా ఇది అల్టిమేట్ గా ఇది ఎక్కడి దాకా వెళ్తుంది మీ ఉద్దేశంలో? ఎక్కడికి వెళ్ళకూడదండి. భారతదేశం అంటే ఇది ఆగుతుంది. భారతీయుడు భారత రాజ్యాంగం ప్రకారము మన అంబేద్కర్ని ఫస్ట్ గౌరవించాలండి. అంబేద్కర్ కన్నా ఎక్కువ కష్టాలు పడ్డవాళ్ళు కాదుగా వీళ్ళందరూ. అంబేద్కర్ చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగాన్ని ఎంచి తూచి ఎంతో మంది సభ్యులతో కలిసి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని ఒకటే అన్నారు, భారతదేశంలో భారత పౌరుడిగా జన్మించిన ప్రతి ఒక్కడికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు, బతికే హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు మీకు అస్సాంలో వెల్కమ్ టు అస్సాం చేశారు, గుజరాత్ వెల్కమ్ టు గుజరాత్ అన్నారు, వెల్కమ్ టు మధ్యప్రదేశ్ అన్నారు, వెల్కమ్ టు మహారాష్ట్ర అంటున్నారు. ఎంతమంది తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాపారస్తులు అందరూ వెళ్లి రకరకాల ప్రాంతాలలో వాళ్ళ వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇది కేవలం భారతదేశాన్ని తుణకలు చేయడానికి. ఇప్పుడు దేశం అంతా చక్కగా కలిసిమెలిసి ముందుకు వెళ్తోంది కదండి. తెలంగాణలో కూడా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నాం కదా, వీళ్ళకి ఇది నచ్చట్లేదు. ఇది కేవలం రాబోయే ఎలక్షన్స్ కి అమాయకులైన తెలంగాణ ప్రజలు ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారు, ఇబ్బందులు పడి ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియలో వీళ్ళు 200, 300, 400 ముందు ట్రోల్స్ పంపించేస్తారన్నమాట. అంటే బ్రెయిన్ వాష్, బ్రెయిన్ స్ట్రామింగ్, ఆ బ్రెయిన్ వాష్ చేస్తారు. చేయంగానే అది వినదే వింటే ఏమవుతుంది అమాయకులకి? నీకు అంత తెలంగాణ ప్రజలను మనం సంరక్షించుకోవాలి, తెలంగాణ ఎస్సీలను మనం కాపాడుకోవాలి, తెలంగాణ ఎస్టీలను మనం కాపాడుకోవాలి, ఓబీసీలను మనం కాపాడుకోవాలి అని అంటే గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏంటి, మరుగుదొడ్ల పరిస్థితి ఏంటి, సెంట్రల్ స్టైఫండ్ ఎందుకు ఈ పిల్లలకి అందట్లేదు, ప్రీ మెట్రికులేషన్ మోదీ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎందుకు ఇక్కడ పిల్లలకి అందట్లేదు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గురించి వీళ్ళ ఇండ్లు ఎందుకు అందట్లేదు, ఇప్పటికీ మూసీ నది పక్కన ఎన్ని ఎస్సీ ఇండ్లు వానకి వర్షానికి ఊగిపోయి కింద పడి ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు, ఎందుకు వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఉద్యోగం పేరు మీద వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చుకొని ఎవడెవడికో డబ్బుకి ఎందుకు అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు, ఆడకూతుళ్లకు పెన్షన్స్ ఎందుకు అందట్లేదు, ఇవ్వండి సమస్యలంటే వీటిల గురించి మాట్లాడాలి. తవ్విన రోడ్లే మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు, వేసిన రోడ్లే మళ్ళీ వేసే డబ్బులు ఎందుకు తింటున్నారు, ఇవంటి తెలంగాణ సమస్యలు. సో ఇది సమస్య కానే కాదంటారు? ఇది సమస్య కాదు, దీని సమస్య కింద రూపొందించి కేవలం దీన్ని తెలంగాణలో బిజినెస్ ఏ గొడవ మీదైతే అయ్యా భరత్ గారు, ఏ గొడవ మీదైతే వీళ్ళింత రాజ్యాంతం చేస్తున్నారో సికింద్రాబాద్ పోట మార్కెట్ లో జరిగినది, వాళ్ళు ఇరువురు ఫ్రెండ్స్ అయిపోయి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని భుజాల మీద చేతులు వేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.